శతాబ్దాల ప్రశస్తి కలిగిన ఓ దేవాలయానికి కూతవేటు దూరంలో క్రిస్టియన్ చర్చ్ నిర్మాణం చేపట్టడం సరైంది కాదన్నారు శ్రీకాకుళం జిల్లా వైసీపీ వాణిజ్య విభాగ అధ్యక్షుడు బెల్లాల శ్రీనివాసరావు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాశీబుగ్గ హైస్కూల్ గ్రౌండ్లో మంకినమ్మ అమ్మవారి గుడి తరతరాలుగా భక్తుల ఎలవేల్పుగా పూజలందుకుంటున్న దేవత. 7 రకాల ప్రసాదాల వల్ల వార్తలకెక్కిన దేవాలయం కూడా ఇదే. అంతటి ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయానికి కూతవేటు దూరంలో చర్చ్ నిర్మాణం చేపట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆలయ పూజారి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక కౌన్సిలర్ బెల్లాల శ్రీనివాసరావు రాష్ట్ర మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజుకి పలాస మున్సిపాలిటీ చైర్పర్సన్ బల్ల గిరిబాబుకి ఫిర్యాదు చేశారు. బెల్లాల శ్రీనివాసరావు మాట్లాడుతూ చర్చ్ నిర్మాణాలకు మేము వ్యతిరేకులం కాదని, కానీ ఇలా శతాబ్దాల చరిత్ర కలిగిన గుడికి కూతవేటు దూరంలోనే చర్చ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నామని, అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తున్న నిర్మాణ పనులను చైర్మన్ ఆపించారని సకాలంలో స్పందించిన మంత్రికి చైర్మన్ కి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాశీబుగ్గ జెడ్పీఎస్ స్కూల్ గ్రౌండ్ మైదానంలో వెలసి ఉన్న మంకినమ్మ తల్లి ఓసంత వేటి దూరంలో ఒక చర్చి నిర్మాణం జరుగుతుందని నా దృష్టికి మన పంతులు గారు తేవడం జరిగింది. అరే ఇది ఇంచుమించు ఒక 100 సంవత్సరాల నుంచి కూడా, అంటే మేము పుట్టక ముందు ఈ ఏరియాలో మేము ఉండేవాళ్ళం. మేము పుట్టక ముందు కూడా ఈ అమ్మవారు ఉండేది. అరే ఇక్కడ ఒక హిందూ దేవాలయం కింద ఉంది. గ్రామ దేవతకు కూడా ఎంతో మంది కొలుస్తారు. ఒక కార్యక్రమాలు జరగాలన్నా, ఒక నామినేషన్ అయ్యాలన్నా మేమైతే మాత్రం ముందుగా అమ్మవారి దర్శనం చేసుకొని మేము నేయడానికి వెళ్తాము. అలాంటిది ఈ రోజు అక్కడ ఓసంత వేడి దూరంలో చర్చి నిర్మాణం జరుగుతుందని నాకు మన పూజారి గారు వీధి ప్రజలు కూడా తెలియజేయడం అయింది. వెంటనే నేను స్పందించి అరేరా ఇది ఇలాంటి జరగకూడదు, చర్చి నిర్మాణానికి మేము ఎటువంటి అడ్డు కాదు, కానీ దేవాలయాల పక్కన ఉన్న చర్చిలు మాత్రం ఆ చర్చిలు కట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అమ్మవారు. సరే అని మన చైర్మన్ గారు బల్లగిరిబాబు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు దానికి వెంటనే స్పందించి అరే వాటికి ప్లాన్ అప్రూవల్ కానీ ఏమీ లేవు, అలాంటి దానికి మేము ఎంకరేజ్ చేయము, అయినా ఇది ఎన్నో సంవత్సరాలు బట్టి ఉంది కాబట్టి కోహ్లీ వీటికి మాత్రం ఈ దగ్గరలో మాత్రం ఎటువంటి ప్లాన్ అప్రూవల్ ఇవ్వడం లేదు అని చెప్పి మున్సిపల్ కమిషనర్కి ఆదేశించి ఇక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ జరిగితే, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ జరిగితే మీరు ఆపండి అని చెప్పి మంత్రి గారు ఆదేశించారు. చైర్మన్ గారు కూడా ఆదేశించారు. ఆ ప్రకారమే ఈ రోజు వీళ్ళు స్టార్ట్ చేసిన వెంటనే మేమందరం కూడా వీధి ప్రజల సహకారంతో కూడా చేశాము. ఇలాగా గాని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆగుంది. ఇంకిన్ని రోజులు గాని మరింత ముందుకు గాని వాళ్ళు వెళ్తే వాళ్ళు ఏమైనా ప్లాన్ అప్రూవల్ తెచ్చుకున్నా మేమందరం కూడా ఒక సంఘటితమై అక్కడ ఎదుట ధర్నా చేయడానికైనా మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాలు బట్టి గ్రామ దేవత కొలుస్తుందని అందరికీ తెలిసిందే. ఇక్కడికి ఎంతో మంది తెల్లవారు వాకింగ్ వస్తారు గ్రౌండ్ లో, అమ్మవారి దర్శనం చేయిందే వాకింగ్ స్టార్ట్ చేయరు. ఇలాంటి దానికి కూడా ఎవరు వ్యతిరేకం కాదు. కాకపోతే చర్చిలు ఎక్కడైనా కొట్టుకోండి, దానికి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే అమ్మవారి ఎదుట అమ్మవారి పక్కన ఆనించి అనేది తప్పు. అమ్మవారి గుడికి చర్చికి 8 గజాలు ఓసంత వేడి దూరం అంటే 8 గజాల దూరంలో అవుతుంది. ఇదైతే తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక్కడ వార్డు కౌన్సిలర్ గా నా బాధ్యత అన్ని పార్టీలు కూడా ఏకం అవ్వాలి. ఇక్కడ ఓన్లీ హిందువు క్రిస్టియన్ కైనా ఉంది. ఇది ఈ గొడవలు కాదు, కేవలం ఆపాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. మీరందరూ సహాయ సహకారాలు కూడా మాకు అందించాలి. ఏమైనా నిర్మాణం జరిగితే నేను ఎదురు ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు.